ఏం వంట చేస్తున్నారు ఇవాళ? ఈరోజు చాలా సింపుల్గా పిల్లలకి బాగా నచ్చేలాగా కొర్రలు మిల్లెట్స్ తోటి ఏదో ఒకటి డిఫరెంట్గా చేస్తే తింటారు కదా. ఉట్టి కొర్రలు పెడితే తినరు కదా. సో కొర్రలతో కబాబ్. కొర్రల కబాబ్. బాబా ఏదో చికెన్ కబాబ్లో చెప్పారుగా. కొర్రల కబాబ్ చేయబోతున్నామంట. అయితే కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని చూసేద్దాం. కొర్రల కబాబ్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: చక్రాల్లాగా కట్ చేసిన కలర్ క్యాప్సికమ్ ముక్కలు, నూనె, క్యారెట్ తురుము, బీట్రూట్ తురుము, గరం మసాలా, పచ్చిమిర్చి ముక్కలు, కొత్తిమీర, దంచిన పల్లీలు, ఉప్పు, నిమ్మరసం, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం. సో ఇంగ్రీడియంట్స్ అన్నీ కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి. మీరు ప్రాసెస్ చెప్తేనే అర్థమయ్యేలా ఉంది కాబట్టి స్టార్ట్ చేసేద్దాం. ఓకే, ఫస్ట్ మనం ఒకటి మిక్సింగ్ బౌల్ తీసుకుందాం. ఓకే, ఈ లోపల మీరు ఈ ఫ్రైంగ్ ప్యాన్ పెట్టి ఆయిల్ వేయండి. అసలు నేను మీరు ఇచ్చిన ట్విస్ట్ కొర్రల కబాబ్తో మీ న్యూ లుక్ని మర్చిపోయాను. ఏంటి వాళ్ళు ముడి పెట్టారు, వాళ్ళే టీచర్ లాగా. సోషల్ టీచర్ గుర్తొచ్చిందా? అంటే స్ట్రిక్ట్ టీచర్. ఇన్ని రోజులు శ్రీదేవి గారిని చూస్తే ఓకే కూల్గా నవ్విచ్చే మంచి మా తెలుగు టీచర్లా ఉండేవాళ్ళు. ఇప్పుడు మాత్రం కాదు కదా. అయితే స్ట్రిక్ట్గా ఉన్నారు. అవునా? కానీ బాగా నవ్వుతున్నారు. బాగుంది. ఆయిల్ వేసుకున్నాం. ఓకే, కొర్రలన్నీ ఉడకబెట్టేసారు. ఫస్ట్ కొర్రల్ని ఒక కప్పు తీసుకుంటే 2 కప్పులు వాటర్తో కుక్కర్లో 4 విజిల్స్ వచ్చే వరకు నానబెట్టుకోవాలి. మిల్లెట్స్ ఎప్పుడు వాడినా దాన్ని ఇలా. ఇది ఒక రకం మిల్లెటే కదా? ఇది కొర్రలు. కొర్రలు అరటికాయ కూడా ఉడకపెట్టేసేసి తురిమేసింది. బంగాళదుంప కాదు, అరటికాయ. అది చూడటానికి అలాగే ఉంది. తర్వాత క్యారెట్ తురుము, మళ్ళీ పచ్చిమిర్చి, నెక్స్ట్ బీట్రూట్ తురుము, కొంచెము నిమ్మరసం. తర్వాత దీనికి క్రంచీనెస్ కోసం పల్లీలు ఉంటుంది కదా, మామూలుగా మరుమరుగా చేసుకోవాలి. ఓకే, సరిపడంత ఉప్పు. నెక్స్ట్ కారం. ఆల్రెడీ పచ్చిమిరపకాయలు వేసాము. అంటే కొర్రలు కొంచెం చప్పగా ఉంటది కదా. అవును, కొంచెం. అలానే నేను ఏం మసాలాలు అవి ఏమి వేయట్లేదు. కొంచెం అల్లం వెల్లిపాయ ఒకటి వేస్తాను. ఓకే, మనం తీసుకున్న కొర్రలు అరటికాయ తురుము బాగా బైండ్ అవ్వాలి పిండిలాగా. అవును. సో నాకు సరిపడలేదు కాబట్టి ఇంకొంచెం వేసుకుంటున్నాను. మీరు పక్కన పెట్టారు ఏంటా అని? అది 2 బౌల్స్ తెచ్చాను. ఇప్పుడు అది వేయటం వల్ల మనకి కొంచెము బైండింగ్ వస్తుంది. సో నేను ఇది కబాబ్ అన్నాను కదా, దీనికి మెయిన్ ఏంటంటే బెల్ పేపర్స్ ఉంటాయి కదా కలర్వి, ఇట్లాగా మనము కట్ చేసుకోవాలి అన్ని. ఈ హోల్స్ లో మనం ఫిల్ చేసేసి షాలో ఫ్రై చేసుకోవటం. డన్. క్రియేటివిటీ అన్నమాట. అంటే ఈ విధంగా తింటే కొంచెం కూరలు కూడా వెళ్ళిపోతుంది కదా. సో బెల్ పేపర్స్ని అలా రౌండ్గా కట్ చేసుకున్న తర్వాత వాటి మధ్యలో మనము కలిపిన కబాబ్ మిశ్రమాన్ని స్టఫ్ లాగా చేసేస్తాం. అది ఏ షేప్లో ఉంటే ఆ షేప్లో అలా. చాలా హెల్దీగా తినచ్చు అనమాట. బెల్ పెప్పర్స్ చాలా మంది తినర్ పక్కన పెడతారు. ఇప్పుడు ఇలా కబాబ్తో పాటు అలా క్రంచీగా తినేయచ్చు. శ్రీదేవి గారు సవాపేస్తా. సో ఫ్రై అయిపోయిన కబాబులన్నిటిని చక్కగా ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసేది.
కొర్రల కబాబ్ రెడీ వీనా, టేస్ట్ చూస్తే ఎలా ఉందో చెప్పండి. ఓకే, కొర్రల కబాబ్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: చక్రాల్లాగా కట్ చేసిన కలర్ క్యాప్సికమ్ ముక్కలు, నూనె, క్యారెట్ తురుము, బీట్రూట్ తురుము, గరం మసాలా, పచ్చిమిర్చి ముక్కలు, కొత్తిమీర, దంచిన పల్లీలు, ఉప్పు, నిమ్మరసం, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం. ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని అందులో నూనె పోసి వేడెక్కనివ్వాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో మనం ఉడికించిన కొర్రల్ని తీసుకోవాలి. ఉడకబెట్టి తురుము చేసుకున్న పచ్చి అరటి తురుము, క్యారెట్ తురుము, పచ్చిమిర్చి ముక్కలు, బీట్రూట్ తురుము, దంచిన పల్లీల పొడి, సరిపడంత ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేసి బాగా కలపాలి. తర్వాత రౌండ్ గా కట్ చేసిన క్యాప్సికమ్ ముక్కలను ఒక ప్లేట్ లో పెట్టుకొని మనం తయారు చేసిన మిశ్రమాన్ని వాటి మధ్యలో స్టఫ్ చేసి కబాబుల్లాగా అన్ని వైపులా నూనెలో వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన కొర్రల కబాబ్ ని ఒక సర్వింగ్ ప్లేట్ లో సర్వ్ చేయండి. అంతే, ఎంతో రుచికరమైన హెల్దీ కొర్రల కబాబ్ రెడీ.